నమస్తే అండి. ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం సినీ సెలబ్రిటీలు కానీ ఏ సెలబ్రిటీలు అయినా సరే డ్రగ్స్ కేసులో ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. కేసులతో చాలా హడావుడి జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా మరో కేసు అయితే ముందుకొచ్చింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. నార్సింగ్ లో జరిపిన సోదాల్లో అమ్మాయి డ్రగ్స్ కేసులో దొరికిందని తెలిసింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని కీలక అంశాలు అయితే బయటపడ్డాయి. అసలు ఏంటి ఆ కీలక అంశాలు? అండ్ ఇంకోటి ఏంటి అంటే అమ్మాయి రాజ్ తరుణ్ ప్రియురాలు అనే వార్త కూడా బయటకు వచ్చింది. ఎంతవరకు నిజమంటారు? అసలు ఆ అంశాలు ఏంటంటారు? అంటే డ్రగ్స్ కేసులు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్న విషయం వాస్తవమే. ఎప్పటి నుంచో ఉంది ఇది. కొన్నాళ్ళ పాటు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలని, హీరోల్ని, వాళ్ళందరినీ పోలీసులు విచారించారు అప్పట్లో. అకున్ సబర్వాల్ ఎవరు. కానీ ఆ తర్వాత అది అంతా మళ్ళీ తర్వాత ఏమైందో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అంటే డ్రగ్స్ సరఫరా అనేది భారీగా జరుగుతుందన్నమాట వాస్తవం. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని ఏంటంటే కోకాపేటలో ఉంటుంది, ఒక అపార్ట్మెంట్లో, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంటుందని తెలిసింది. అయితే అంతకుముందు ఏంటంటే ఈ అమ్మాయి ఒక హోటల్ అధినేతని అరెస్ట్ చేసినప్పుడు అనుమానితురాలుగా ఉందట. దాంతో ఈ అమ్మాయిని పట్టుకుని పోలీసులు కూపీ లాగారు. నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే ఉనిత్ రెడ్డి ఎవరో గోవా నుంచి తీసుకొచ్చి ఇచ్చాడనేది చెప్తుంది అమ్మాయి. ఎండిఎంఏ అనే ఒక డ్రగ్లో రకాలు ఉంటాయి కాబట్టి ఎండిఎంఏ అనే ఒక డ్రగ్ అమ్మాయి దగ్గర 4 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆ అమ్మాయి గురించి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్కి ప్రియురాలు అంటున్నారు. పత్రికలో వచ్చింది ఏంటంటే అమ్మాయి జల్సాలకు అలవాటు పడింది అని, డబ్బు సంపాదన కోసం ఇలా రకరకాలుగా చేస్తుంది. మ్యూజిక్ టీచర్గా కెరీర్ స్టార్ట్ చేసుకుని సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తుంది. ఇలా పత్రికలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే వచ్చిన వార్తే రాజ్ తరుణ్తో కనెక్షన్ ఉంది. చెప్పలేరు. ఇప్పుడు రాజ్ తరుణ్ రేపొద్దున స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నా ప్రియురాలు కాదంటాడు. అది మనం ఎలా చెప్పగలం? వాడితే మా ప్రియురాలు అంటానికి మనకి ఏదో ఫోటోలు చూసి ప్రియురాలు అనుకోవటమా? అమ్మాయి షార్ట్ ఫిల్మ్ చేసింది, లేకపోతే కొంచెం చాలా ఆటలు చేసింది, అలా అందులో భాగంగా కూడా అనుకోవచ్చు. ఇతను ఇదైతే ప్రియురాలు అంటానికి ఆధారాలు అయితే మనం చెప్పలేము, ఎవరు చెప్పలేరు. అది సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అలా అని చెప్పి ఒక హీరోగా, అతను ఎదుగుతున్న హీరోగా అతను నిందలేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఏదన్నా ఆధారాలు ఉంటే చేసుకోవాలి. కానీ డ్రగ్స్ కేసులు బయటకు వచ్చిన వల్ల రకరకాల సినిమా సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తూనే ఉంటాయి. గతంలో కూడా కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి. అవి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నాయి. ఇప్పుడు మా రాజ్ తరుణ్కి ఈ అమ్మాయి ప్రియురాలంటే మళ్ళీ రాజ్ తరుణ్కి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందా? ఇలాంటివన్నీ వస్తాయి. ఏదైనా పోలీసుల విచారణలోనే తేలే అంశం ఇది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి తేలాలి. అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇంతమంది డ్రగ్స్ కేసులో ఎందుకు దొరుకుతున్నారు? అసలు సినిమా సెలబ్రిటీస్ కి డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? సినిమానే కాదు, బయట కూడా చాలా స్కూల్స్లో, కాలేజీలోనూ కూడా డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. అదో కూడా ఒక వ్యసనంగా మారిపోయింది. ఇదివరకు ఏంటంటే మందుకు బానిసేవాళ్ళు, మద్యపానం వీటి మీద ఉండేవాళ్ళు. అది ఏంటంటే ఇప్పుడు మద్యం అనేది సెకండరీ అయిపోయింది. దాదాపు అందరికీ కామన్ అయిపోయింది మద్యం అనేది. దీనికన్నా ఒక ఎక్కువ పవర్ఫుల్ ఏంటంటే డ్రగ్స్. గంజాయి కూడా అమ్ముతున్నారు. ఏపీలో చాలా చోట్ల గంజాయి కూడా ఎక్కువ అయిపోయినాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది. ఇదివరకు ఏంటంటే దొరికేవి కాదు ఇవి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి ఇవి. రకరకాల గంజాయి నుంచి కూడా రకరకాల తయారు చేస్తూ ఉంటారు. ఇలా ఈ నల్ల ముందు గంజాయి, ఎండిఎంఏ అని ఇప్పుడు వచ్చిన పేరు వచ్చింది, కొకైన్ అని, ఇలా రకరకాల పేర్లు ఉంటూ ఉంటాయి. దేని పవర్ ఎంతో తెలియదు. గతంలో సుశాంత్ సింగ్ బాలీవుడ్ హీరో కూడా చూసే కారణం ఈ డ్రగ్స్ అనే కేసు వచ్చింది. దాంతో ఆయనతో సంబంధం ఉన్న అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. కేసులో అమ్మాయి ఇరుక్కుపోయింది. అంటే బాలీవుడ్లో అయితే విపరీతంగా ఈ డ్రగ్స్ సప్లై జరుగుతుంది. అలాగే కన్నడ హీరోయిన్ సంజన అనే అమ్మాయి కూడా డ్రగ్స్ కేసులు దొరికింది. కన్నడలో ఇండస్ట్రీలో కూడా ఈ డ్రగ్స్ కలకలం అనేది పెద్ద సంచలనం కలిగింది. అయితే ఈ అమ్మాయి అనేది సినిమా నటి అయి ఉంటే అది వేరే విషయం. సినిమా నటుడితో సంబంధాలు ఉన్నాయనే వార్త బయటకు వచ్చింది. అలాగే సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుందనే మాటలు కూడా బయటకు వచ్చినాయి. అవి ఏంటంటే పోలీసులు దర్యాప్తులో ఉన్నప్పుడు మనం దర్యాప్తులో ఉంది కాబట్టి ఒకళ్ళ మీద నింద వేసే ముందు మనం తొందరపడకూడదు ఎప్పుడైనా సరే. అంటే రాజ్ తరుణ్ని దీంట్లో లాగటం, మళ్ళీ రాజ్ తరుణ్ రేపొద్దున స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ అమ్మాయితో, అమ్మాయి నా ప్రియురాలే కాదంటాడు. అది మనం ఎలా చెప్పగలం? అంటే కేసు వచ్చినందువల్ల అలా చెప్పే అవకాశం ఉందంటారా? అంతేగా మరి. ఇప్పుడు అంటే బయట రకరకాల రూమర్లు వస్తూ ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ తప్పు ఇక్కడ ఏమవుతుందంటే ఆడవాళ్ళలో జరుగుతుంది, మగవాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఛాన్సుల కోసం ట్రై చేసుకుంటూ మన మ్యూజిక్ టీచర్గా ఉంటూ, మ్యూజిక్ అనేది ఒక కళారంగం కాబట్టి దాన్ని మనం ఆపాదించలేము. అది గౌరవప్రదమైన వృత్తిగా మనం చూస్తాం మ్యూజిక్ టీచర్ని. మళ్ళీ సినిమాలు అనేసరికి ఒక అంత గౌరవం మనకి సినిమా నటులు అనేసరికి ఉండదు ఎప్పుడైనా సరే. పైగా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటుంది అని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. యూట్యూబ్లో ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ చేసుకుంటుంది, ఏదో 1-2 మూవీస్ చేసినట్టు కూడా అది అంటున్నారు. చిన్న చిన్న వేషాలు వేసి ఉండొచ్చు,
ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే రకరకాల పరిచయాలు అవుతాయి సినిమా ఫీల్డ్లో. దాంతో కొంతమంది టెంప్ట్ చేస్తూ ఉంటారు, నీకు ఈ అవకాశం రావాలంటే ఇలా చేయాలి అని చెప్తూ ఉంటారు. దాంతో పరిచయాలు పెంచుకోవడం కోసం చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇప్పుడు మీ యాంకరింగ్ ఫీల్డ్లో కూడా అంతే. ఇప్పుడు పరిచయాలకు అయితే మన కెరీర్కి బాగుంటుంది, ఇంకో చోట అవకాశం దొరుకుతుంది అనుకుంటారు. అట్లా తప్పేం కాదు, అది పరిచయాలు పెంచుకోవడం అనేది తప్పేం కాదు. కాకపోతే దారి తప్పడం అనేది తప్పు వస్తుంది. మనం ఎంత పరిధిలో ఉండాలి. మన పరిధుల మేరకు మనం చేసుకుంటే గొడవ ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే డ్రగ్స్ దొరికిన తర్వాత 4 గ్రాముల డ్రగ్స్ దొరికింది అంటే మన కనెక్షన్స్ ఉన్నట్టుగానే భావించాలి కదా. అది ఉందా లేదా అనేది తర్వాత విషయం తెలుస్తుంది. పైగా అమ్మాయి ఏం చెప్పింది, గోవా నుంచి నాకు పలానా వ్యక్తి తీసుకున్నాను అన్నారు. అన్నప్పుడు మరి ఆ వ్యక్తిని పట్టుకుని విచారిస్తారు. ఖచ్చితంగా తీగలాగితే డొంకకి వెళ్ళినట్టుగా ఎక్కడెక్కడ ఈ అమ్మాయి సప్లై చేస్తారు. కేసు బయటపడింది కాబట్టి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు సప్లై చేస్తారు, రకరకాల సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇట్లా బయటకు వస్తూ ఉంటే తర్వాత ఏమవుద్దో కూడా తెలియదు. పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేసి కొలికి తీసుకొస్తే ఇలాంటి వాటి కేసులు ముట్టుకోవాలి. కానీ రాజకీయ ప్రమేయాల వల్ల ఏమవుద్దంటే కొన్నాళ్ళు పోతే ఇవి తెరమరుగైపోతూ ఉంటాయి. మళ్ళీ అది ఏమవుతుందో కూడా తెలియదు. మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్త కేసు బయటకు రావడము, మళ్ళీ హడావుడి అవడము, మళ్ళీ కామ్ అయిపోవటం. ఇది ఎందుకు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలా జరుగుతుందా అనుకోవాలి. ఇప్పుడు హక్కుల సభలు వాళ్ళు అప్పుడు గతంలో పట్టుకున్నప్పుడు కూడా రకరకాల పేర్లు వాళ్ళ పరువు పోయినట్టే కదా. మరి తర్వాత కేసు కొలిక్కి వచ్చి నిర్ధారణ అయితే అది వేరే విషయం. విచారించడం వల్ల వాళ్ళు ఎంక్వైరీ చేయడం వల్ల అప్పుడు చాలామంది పలానా పూరి జగన్నాథ్ ఉన్నాడంట, రవితేజ ఉన్నాడంట, వస్తున్నారు రవితేజ, ఇలా రకరకాల పేర్లు వచ్చినాయి. అలాగే షారుఖ్ ఖాన్ కొడుకుని అక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా పెద్ద సంచలనం అయింది బాలీవుడ్లో. అలాగే కరణ్ జోహార్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి బెంగళూరు కానీ సినిమా రంగాల్లో అయితే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. కానీ ఇది కాలేజీలోను విద్యా సంస్థల్లోనూ కూడా డ్రగ్స్ అనేవి దొరుకుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. మన సినిమాల్లో చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఒక కథా వస్తువుగా అంతర్లీనంగా ఈ డ్రగ్స్ కథాంశాలు చాలా ఉన్నాయి. కానీ బయట డ్రగ్స్ అనేది విరివిగా దొరుకుతున్నాయి. ఎవరు ఎలా సప్లై చేస్తున్నారో తెలియదు కానీ దొరుకుతున్నాయి అనేది వాస్తవం. ఇది కూడా వీళ్ళ మీద కేసులు రావడం కూడా కేసులు పెట్టడం విచారించడం వరకే జరుగుతుంది తప్ప పూర్తిగా నివారణ అయితే తర్వాత ఏంటంటే ఎవరో వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయిని ఏదో కేసు తీసేయండి ఎందుకు అంటారు అనుకోండి, అప్పుడు కేసులు ఎత్తేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనం డిస్కస్ చేసుకోవడం మనం అవుతాం, ఫుల్స్ అవుతాం. కాబట్టి ఇప్పుడు పేరు బయటకు వచ్చింది, రాజధాని రావరు అన్నట్టుగా వచ్చింది. ఆ అమ్మాయికి ఇంత పరిచయాలు ఉన్నప్పుడు ఒక రాజధాని అనుకోవాల్సిన పని ఉంది. చాలా మందితో సాన్నిహిత్యం ఉండొచ్చు. ఒక రాజధాని అందుకనుకోవాలి మనం. ఆ పరిచయాలు పెంచుకునే వాళ్ళకి ఏంటంటే ఒక రాజధానితో ఆగిపోరు, ఇంకా రకరకాల పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల మేరకు సప్లై చేసుకుంటే ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం అనుమానించవచ్చు.